దేవిప్రసాద్ గారు నమస్కారం. చెప్పండి, ఈ మెట్రో రైలు ఎల్ఎన్టీ నుంచి ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం, తదనుగుణంగా వాళ్ళ రుణభారం కానీ వాళ్ళకి డబ్బులు చెల్లించడం కానీ వీటి మీద అవగాహన రావడం పైన టీఆర్ఎస్ అభిప్రాయం ఏంటి? నమస్కారం కొమ్మినేని గారు, నా ప్యానల్లో ఉన్న మిత్రుల సంగతి నమస్కారం, వీక్షకులకు శుభోదయం. అంటే రేవంత్ రెడ్డి పరిపాలనలో తెలంగాణ ప్రాంతంలో కానీ ఇక్కడ గతంలో వచ్చినటువంటి అనేక కంపెనీలు కూడా, అంటే బహుళజాతి కంపెనీలు కానీ మిగతా కంపెనీలు కానీ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి దుందుడుకు చర్యల వల్ల ఈ ప్రాంతం నుండి వెళ్ళిపోవాలని చేస్తున్నటువంటి ప్రయత్నంలో మొదటి భాగంగా మనం ఎల్ఎన్టీని చూడాల్సినటువంటి అవసరం ఉంది కేఎస్ఆర్ గారు. ఎందుకంటే కరోనా కాలంలో కూడా, ఎందుకంటే మీకు తెలుసు కరోనా కాలంలో కూడా ఆక్యుపెన్సీ రేషియో తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆనాడు ఉన్నటువంటి ఎల్ఎన్టీ కంపెనీకి మెట్రోకు సంబంధించినటువంటి చేతులు ఎత్తేసేటువంటి ప్రయత్నం చేయలేదు. అంటే ప్రభుత్వాలు ఎప్పుడైనా కానీ ఏ సమస్యలు ఏవైనా ఉంటే ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి తప్ప బెదిరింపులు చేసి వాళ్ళను రకరకాలుగా బ్లాక్ మెయిల్ చేసి ఆ సమస్యల పట్ల సరైనటువంటి వ్యవహరించకపోవడం వల్ల ఈ ప్రాంత అభివృద్ధి చెందుతుందనేటువంటి కనీస జ్ఞానం కూడా లేకుండా 20 సంవత్సరాలుగా అద్భుతంగా నడిపిస్తున్నటువంటి ఎల్ఎన్టీ నుంచి ఇవాళ దాన్ని తీసుకొని ప్రభుత్వం ఎట్లా నడిపిస్తుంది? ఇప్పటికే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, రకరకాలుగా పేర్లు చెప్పి ఉన్న వ్యవస్థలనే విచ్ఛిన్నం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం భవిష్యత్తులో దీన్ని ఎట్లా నడుస్తుంది? ఇప్పటికే ఈ వ్యవస్థల్ని సరైనటువంటి రీతిలో నడపడం లేదనేటువంటి భావన వస్తున్నటువంటి ఈ తరుణంలో ఎల్ఎన్టీ తప్పుకోవడం అనేటువంటిది ఇది ప్రభుత్వ అసమర్థతకి డిమాండ్. ఎందుకంటే వాళ్ళు డిమాండ్ చేసింది. చెప్పండి. ఒక చిన్న ప్రశ్న ఏమిటంటే, రెండో దశకి ఎల్ఎన్టీ వాళ్ళు ముందుకు రానప్పుడు మరి ఆ టెక్నికల్ రీజన్స్ వీటితోటి ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్ ఉంటుంది తను తీసుకోవడం తప్ప? ఇప్పుడు కొమ్మినేని గారు, ఏదైనా ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా ఒక ప్రైవేట్ సంస్థ వచ్చినప్పుడు కొన్ని అగ్రిమెంట్లతో ఇక్కడికి మనం అగ్రిమెంట్ ఉంటాయి. ప్రభుత్వానికి వాటికి మధ్య ఉండేటువంటి ఒప్పందాల్ని సరైనటువంటి రీతిలో అమలు చేయించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి. ఒకవేళ సెకండ్ ఫేజ్ కానీ ముందుకు రానటువంటి నేపథ్యంలో ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఎంచుకోవాలి కదా కొమ్మినేని గారు. దాని లేకుండా మనం ఏదో ఇంట్లో ఎలుక తగలబెట్టదని ఇల్లు తగలబెట్టకుండా ఎలుకను తగలబెట్టాలి కానీ ఇల్లును తగలబెట్టేటువంటి చర్య ఏంది కొమ్మినేని గారు? ఇవాళ డెఫినెట్ గా మెట్రోకు సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు వల్లే ఈ సంస్థ పోతున్నది అనేటువంటి భావన ఇవాళ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళు డిమాండ్ చేసినటువంటి విషయాలు ఉంటాయి. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎల్ఎన్టీ నుంచి అనేక డిమాండ్లు వచ్చినప్పుడు కూడా ఆ డిమాండ్లకు సంబంధించినటువంటి కూర్చునబెట్టి వాటిని పరిష్కారం చేసి ప్రజలకు సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేయబోతోంది ఈ ఇష్యూ మీద? డెఫినెట్ గా ఇప్పుడు కొమ్మినేని గారు ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్నాం. మేము ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అటు అనేక విషయాల పట్ల మీరు చూస్తూనే ఉన్నారు. మేము మా కార్యాచరణతో ప్రజల్లో క్షేత్రస్థాయిలో ఫైట్ చేస్తూనే ఉన్నాము. అవసరమైనటువంటి న్యాయపరమైనటువంటి పోరాటాలు చేస్తున్నాం, అవసరమైనటువంటి కార్యక్షేత్రంలో ఫైట్ చేస్తా ఉన్నాం. దీని మీద కూడా డెఫినెట్ గా మేము ప్రభుత్వం మీద మా పార్టీ ఆలోచించి దీనికి సంబంధించినటువంటి విషయం మీద ఒక కార్యాచరణ డెఫినెట్ గా తీసుకుంటాం. ఎందుకంటే ఇది హైదరాబాద్ నగర అభివృద్ధిని కుంటుపరిచే చర్య. అదే ప్రభుత్వం ఎవరైనా అవకాశాలు ఉంటాయి కదా. కాబట్టి ఇప్పటికే ఉన్న ప్రభుత్వ వ్యవస్థను నడపడంలోనే విఫలమైనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెట్రోను సమర్థవంతంగా నడుపుతుందని ఎవరు ఆశిస్తారు కొమ్మినేని గారు? డెఫినెట్ గా దీని మీద మా పార్టీగా మేము ఆలోచిస్తాం కొమ్మినేని గారు. రైట్, ధన్యవాదాలు దేవిప్రసాద్ గారు. మళ్ళీ రేపు తెలంగాణ ఇష్యూ అప్పుడు మళ్ళీ ఎట్లాగో ఈ ఇష్యూ వస్తుంది కాబట్టి అప్పుడు మళ్ళీ చర్చ పెద్ద స్థాయిలో పూర్తి స్థాయిలో పెడదాం. దీని మీద వెంకటేష్ గారు మీరేమంటారు సంక్షిప్తంగా? ఒక పక్కేమో అక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారు, ఇక్కడేమో ప్రభుత్వం ప్రైవేట్ నుంచి 15,000-20,000 కోట్లు భారం భరిస్తూ వెనక్కి తీసుకుంటా ఉంది, రుణం కానీ ఇవన్నీ కానీ. దీనివల్ల నష్టం జరుగుతుందని విజయక్రాంతి ఎడిటర్ యజమాని మేనేజింగ్ డైరెక్టర్ రాజం గారు అయితే 50,000 కోట్ల నష్టం అని ఆయన అంటున్నారు. లేదు, రెండో దశ కంటిన్యూషన్ చేయాలంటే వీళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళు ఒప్పుకున్నప్పుడు మేమేం చేయాలని ఇక్కడ అంటున్నారు. సో ఈ రెండింటిని పోల్చి సంక్షిప్తంగా మీ వ్యాఖ్య చెబుతారా వెంకటేష్ గారు? వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు, సాక్షి ప్రేక్షకులకి, అలాగే లైవ్ లో ఉన్న జూపుడి సోదరులకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. మెట్రో ప్రాజెక్ట్ అనేది టు బి ఫ్రాంక్ మొదట్లో అట్టర్ ఫెయిల్యూర్. హైదరాబాద్ నగరానికి మెట్రో ప్రాజెక్టు ఒక మణిహారంగా కాకుండా పెనుభారంగా తయారవుతుందని వ్యాఖ్యలు వచ్చినటువంటి ఒక వాస్తవాన్ని మనం అందరం గమనించాలి.
అయినప్పటికీ కూడా అది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ గా సామాన్యుడు కూడా ఈ రోజు మెట్రోలో ట్రావెల్ చేసేటువంటి ఒక పరిస్థితిని ఎల్ఎన్టీ వారు కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, కొన్ని సబ్సిడీలను ప్రకటించి సామాన్యులైనటువంటి ప్రయాణికులందరినీ కూడా మెట్రో వైపు ఆకర్షితులయ్యేలాగా చేసి సక్సెస్ అయినటువంటి ఒక సక్సెస్ స్టోరీ. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా ఈ సెకండ్ ఫేజ్ అనుకున్న దగ్గర నుంచే ఈ కార్యక్రమం మొదలైంది. ఏదైతే ఈ మెట్రో మాకు పెనుభారంగా మారిందని ఎల్ఎన్టీ వారు కానీ, ఎటువంటి భారం అయినప్పటికీ కూడా మీరు దాన్ని కంటిన్యూ చేయాల్సిందే అని చెప్పేసి ప్రభుత్వం కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళ నిందలు మోపుకోవడం, కొత్త ప్రభుత్వం వచ్చాక ఇది తీవ్ర స్థాయిలో మెట్రో అలైన్మెంట్ కి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో ఇటు మాదాపూర్ వైపు నుంచి గచ్చిబౌలి వైపు నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అని చెప్పేసి ఆల్మోస్ట్ ఫైల్ మొత్తం సిద్ధమయ్యి ల్యాండ్ పూలింగ్ కూడా జరిగిపోయి మిగతా వ్యవహారాలన్నిటికి కూడా టేక్ ఆఫ్ అయ్యేటువంటి ఒక క్రమంలో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన వెంటనే ఈ అలైన్మెంట్ మార్చాలి. ఇది ఓకే, అంటే ఆ ఇష్యూస్ అన్ని ఓకే. వెంకటేష్ గారు, టైం తక్కువ ఉంది, సంక్షిప్తంగా ఇక్కడేమో ప్రభుత్వమే తీసుకుంటానంటాం, అక్కడ ప్రభుత్వ కాలేజీని ప్రైవేట్ పరం చేయటం, మళ్ళీ ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు చేయలేకపోతే మళ్ళీ వెనక్కి తీసుకుంటారా? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సంక్షిప్తంగా చెప్పండి, తర్వాత జూపూడి గారు కూడా. ఈ పీపీపీ పద్ధతులు అనేవి ఎప్పుడు కూడా చాలా డేంజరస్ గా, ఒక కత్తికి రెండు వైపుల పదును ఉన్నట్టు ఎటువైపు దిగినా ప్రజలకే దిగిపోతుంది. దీంట్లో ఉన్న విచిత్రమైనటువంటి ఒక వ్యవహారం ఇది. ఏ రోజైనా సరే లాభాలు ఆశించడానికే ప్రైవేటు వ్యక్తులు ముందుకు వస్తారు. అది హాస్పిటల్స్ కానివ్వండి, మెట్రో ప్రాజెక్టులు కానివ్వండి, ఎయిర్లైన్స్ కానివ్వండి, ఏ కార్యక్రమం అయినా కానీ లాభాలతో ముడిపడి ఉంటేనే ప్రైవేటు వ్యక్తులు ముందుకు వస్తారు. ప్రభుత్వం తన యొక్క బాధ్యతల నుంచి తప్పించుకోవడానికే ప్రైవేటు వ్యక్తులకి ఎరగా వేసేటువంటి ఒక కార్యక్రమం, లేదా వాళ్ళ యొక్క సొంత ఉన్నటువంటి ఫండ్స్ కోసం ఈ ప్రైవేట్ వ్యక్తుల్ని ప్రోత్సహించడం జరుగుతుంది అనేది మనందరం కూడా ఈ కాలంలో చూస్తున్నటువంటి వ్యవహారం. ముఖ్యంగా మెట్రో ప్రాజెక్ట్ అంటే అంత టెక్నికల్ ఆస్పెక్ట్ లేకపోయి ఉండొచ్చు ప్రభుత్వం దగ్గర, కానీ ప్రభుత్వ ఆసుపత్రులని ప్రైవేటు పరం చేయటం అనేది రేపొద్దున వాళ్ళు యూజర్ ఛార్జీలు అనే పేరుతో బాధుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పకుండా తిరిగి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి, అందులోనూ ప్రైవేటు వ్యక్తులకి. ఈ పీపీపీ పద్ధతుల్లో హాస్పిటల్ ఇవ్వడం అనేది చాలా విచారించదగ్గ విషయం. దీన్ని గాని మనం అందరం యాక్సెప్ట్ చేస్తే ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పాఠశాలలు కూడా రేపొద్దున ప్రైవేటు పరం అయ్యేటువంటి పరిస్థితి లేకపోలేదు. ఎందుకంటే పాఠశాలలు కూడా 4-5 రకాలుగా విభజించబడి ఉన్నాయి. ఏదో ఇప్పుడు మోడల్ స్కూల్స్ తీసుకెళ్లి ఏ శ్రీ చైతన్యకో, నారాయణకో, భాష్యంకో ఇచ్చేసారనుకోండి, దీన్ని ఈ రోజు మెడికల్ హాస్పిటల్స్ ని ఎలా అయితే ఇచ్చేసారో అంతే తేలిగ్గా వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ఎదిరించలేనటువంటి పరిస్థితి, ప్రశ్నించలేనటువంటి ఒక పరిస్థితి, ప్రజలకు ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అంటే నేను ఆ యాంగిల్ కాదు నేను అడిగింది, ఇక్కడ ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి, అక్కడ మెడికల్ కాలేజీలు మళ్ళీ వాళ్ళు మేము చేతులు ఎత్తేసారు, లాభాలు రావట్లేదు, ఖర్చు పెట్టలేమనుకుంటే మళ్ళీ అప్పుడు ఈ భారం అంతా కూడా ప్రభుత్వాలు మోయాల్సిందే కదా, ఇప్పుడు ఎల్ఎన్టీ మాదిరిగా అనే పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతో దాని మీద మాట్లాడిస్తున్నాను.